ముందుగా నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్తల్లో చూద్దాం. ప్రధానంగా ఏదైతే ఇక్కడ చూస్తున్నాం కేసీఆర్ నివాసంలో దసరా సంబరాలు సంబంధించి చూస్తున్నాం. ఏదైతే ఎర్రవల్లిలోని బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు నివాసంలో గురువారం దసరా సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్, శోభమ్మ, కేటీఆర్, శైలిమ దంపతులు దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శాస్త్రోక్తంగా ఆయుధ పూజ, వాహన పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా కేసీఆర్కు మాజీ మంత్రి మహమూద్ అలీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారంటే ఇక్కడ ఫోటో ఐటమ్ మనం క్లియర్ కట్గా చూస్తున్నాం. ఇందులో ఫ్యామిలీ మొత్తం ఉన్నటువంటి అంశాలను మనం క్లియర్ కట్గా చూస్తున్నాం. ఇక మరిన్ని వార్తలకు వెళ్తే ఇక టీడీఆర్లో బిగ్ దందా అంటే ఇంకా ప్రధానమైనటువంటి వార్త చూస్తున్నాం మనం. ఇక్కడ మార్కెట్లో ఒక్కో టీఆర్ విలువ 60% లబోదిబోం అంటున్న బిల్డర్లు. ఏదైతే ముఖ్య నేత అనుచరుడి కనసన్నల్లోనే టీడీఆర్లు తయారవుతున్నాయని చెప్పేసి చేస్తున్నారని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కథనం చూస్తున్నాం. ఇక్కడ సబ్ టైటిల్ చూసుకున్నట్లయితే జీహెచ్ఎంసీలో నిలిచిపోయినటువంటి జారీ ప్రక్రియ, గ్రేటర్లో భారీగా పేరుకుపోయిన దరఖాస్తులు, స్తంభించిన ఆన్లైన్, ఆసక్తి చూపని కమిషనర్, ప్రభుత్వ పెద్దల చేతుల్లోకి వెళ్ళినటువంటి సర్టిఫికెట్ల జారీ, చిన్న నిర్మాణాలు చేపట్టలేక బిల్డర్ల ఆవేదన, నగర రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం చూపనున్నది దీని ద్వారా అని చెప్పేసి ఇక్కడ మనం ప్రధానమైనటువంటి వార్త చూస్తున్నాం. టీడీఆర్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్. హైదరాబాద్ రియల్ రంగంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. అన్ని వర్గాలకు అందుబాటులో ఉన్నటువంటి టీడీఆర్ సర్టిఫికెట్లను ప్రభుత్వంలోని కొందరు పెద్దలు బ్లాక్ చేసి కృత్రిమ కొరత సృష్టించి నయా దందాకు తెరలేపుతున్నారంటే ఇక్కడ ప్రధానమైనటువంటి వార్త చూస్తున్నాం. ముఖ్య నేత అనుచరుడు పేరొందిన బిల్డర్ కన్సర్నర్లో ఈ బ్లాక్ దందా సాగుతున్నదన్న ప్రచారం జరుగుతుంది. మార్కెట్లో ఉన్న కోట్ల రూపాయల టీడీఆర్లను తమ ఆధీనంలోకి తీసుకొని వీటినే రియల్ మార్కెట్గా మార్చేస్తున్నారు కొందరు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి వార్త మనం చూస్తున్నాం. ఇదైతే దీని ద్వారా ఏం జరగబోతుంది ఏంటనేది కూడా క్లియర్ కట్గా మనం చూద్దాం. ఇంకా గత ప్రభుత్వ హయాంలో ఒక్కో టీడీఆర్పై 22%తో దొరికినటువంటి సర్టిఫికెట్ ఇప్పుడు దాదాపు అది 55 నుంచి 60% వరకు వెళ్ళడం గమనార్హం. ఏదైతే గత ప్రభుత్వంలో 22%తో దొరికినటువంటి సర్టిఫికెట్ ఇప్పుడు ఏకంగా 55 నుంచి 60% పెంచుతూ చూపిస్తున్నటువంటి సర్టిఫికెట్లు ఇక్కడ బహిర్గతం అవుతున్నటువంటి సందర్భాన్ని చూస్తే అందరూ అవాక్ అవుతున్నటువంటి పరిస్థితి అంటూ ఇక్కడ క్లియర్ కట్గా ఈ ఐటెం ద్వారా మనకు అర్థమవుతుంది. కొత్త టీడీఆర్లను జీహెచ్ఎంసీ పరిధిలో నిలిపివేయడం, 1-2 జారీ చేసినా అవి పెద్దలవే కావడంతో టీడీఆర్ సర్టిఫికెట్లను పొందడం చిన్నపాటి బిల్డర్లకు సవాలుగా మారింది. సో కాంగ్రెస్ 22 నెలల పాలనలో కుదరైనటువంటి నిర్మాణ రంగానికి టీడీఆర్ల బ్లాక్ దందా మింగుడు పడటం లేదు. రియల్ భూమ్ పడిపోవడంతో ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేక డీలా పడినటువంటి బిల్డర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా వ్యవహరిస్తూ ముప్పు తిప్పలు పెడుతున్నదని బిల్డర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రియల్ ప్రోత్సాహకాలు లేకపోగా భూ బాధితులు, రియల్ వ్యాపారులకు మేలు జరిగే టీడీఆర్ సర్టిఫికెట్ల జారీని నిలిపివేయడం ఎంతవరకు సమంజసం అంటూ అందరూ ప్రశ్నిస్తున్నారు. ఏదైతే 22 నెలల కాంగ్రెస్ పరిపాలనలో రియల్ ఎస్టేట్ ఎలా కుప్పకూలిపోయిందనేది అందరికీ తెలిసిన విషయమే, చాలామందికి అర్థమవుతున్నటువంటి విషయమే. ఎక్కడికక్కడ రియల్ ఎస్టేట్ రంగం మొత్తానికి ఆగిపోయిన పరిస్థితి, మొత్తానికి కుప్పకూలిందనేది విషయం అందరికీ అర్థమవుతుంది. ఎట్లయితే మార్కెట్ లేక అమ్మకాలు కొనుగోలు జరగట్లేదు, మొత్తానికి ఇక్కడ అమ్ముదామన్నా కొనేవాళ్ళు లేక, కొందామన్నా అమ్మేవాళ్ళు సరిగా లేక ఇట్లాంటి పరిస్థితులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి అమ్ముదామంటే అడవి కొందామంటే కొరవన్నట్టు చందంగా తయారైనటువంటి రియల్ ఎస్టేట్ రంగం సంబంధించి చాలామంది చాలా బాధపడుతున్నటువంటి అంశం మనం చూస్తున్నాం. రియల్ ప్రోత్సాహకాలు లేకపోగా భూ బాధితులు, రియల్ వ్యాపారులకు మేలు జరిగే టీడీఆర్ సర్టిఫికెట్ల జారీని నిలిపివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. కొత్తగా టీడీఆర్ సర్టిఫికెట్ల జారీ చేయొద్దంటూ తాజాగా సర్కారు నుంచి ఆదేశాలు వచ్చాయని, అందుకే గతంలో మాదిరిగా జీహెచ్ఎంటీ టీడీఆర్ల దరఖాస్తులను పరిశీలించడం లేదంటూ ప్లానింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో 100 కోట్ల రూపాయల విలువైనటువంటి టీడీఆర్లు నిలిచిపోయి నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావమే పడడమే కాకుండా అందుబాటులో ఉన్నటువంటి టీడీఆర్లకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. కృత్రిమ కొరత వెనుక పెద్దల హస్తం ఉందంటూ కూడా చాలా ఊహాగానాలు వస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. దానికి సంబంధించి ఈ ఐటమ్ మనం క్లియర్ కట్గా చూస్తున్నాం. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు 37.32 లక్షల చదరపు గజాల టీడీఆర్ సర్టిఫికెట్లు జారీ చేశారు. వీటిలో 20 లక్షల చదరపు గజాలకు సంబంధించి టీడీఆర్లు వినియోగించుకున్నారు. ఇంకా 15.36 లక్షల చదరపు గజాల టీడీఆర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గడిచిన కొన్ని నెలలుగా టీడీఆర్లను బ్లాక్ చేసి
కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని పెద్ద మొత్తంలో ఈ దందాకు తెరలేపారంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా మనం ఐటమ్ చూస్తున్నాం. ఇంకా సెకండ్ పేజ్లో కూడా చూద్దాం. దీనికి సంబంధించి క్లియర్గా విక్రయించి న్యాయదందాలకు పాల్పడుతున్నారు. కృత్రిమ కొరతను సృష్టించి చేతిలో ఉన్నటువంటి టీడీఆర్ను డిమాండ్కు తగ్గట్టుగా రేటు నిర్ణయించి అమ్మకాలు జరుపుతుండడంతో టీడీఆర్ కొనుగోలు అందరికీ సాధ్యం కావడం లేదనేది అక్షర సత్యం. కనీసం చిన్నా చితక నిర్మాణాలు చేపడదామంటే టీడీఆర్లు బ్లాక్లో పెట్టారంటూ బిల్డర్లు గగ్గోలు పెడుతున్నారు. అధికారులు మాత్రం డిమాండ్ సప్లై ఆధారంగా రేట్లు ఉంటాయని చెబుతున్నారు. డిమాండ్కు గల కారణాలను విశ్లేషిస్తూ సాధ్యం కాని చోట టీడీఆర్ సర్టిఫికేట్ చేతిలో ఉంటే అదనంగా 2 అంతస్తుల నిర్మాణం చేపట్టే వీలు ఉంటుంది. అధికారులు మాత్రం యూనిఫైడ్ బిల్డింగ్ కోడ్ రూల్స్ వస్తాయన్న కారణాలతో టీడీఆర్ సర్టిఫికేట్ల జారీని పక్కన పెట్టారన్న ఆరోపణలు వస్తున్నాయి. జీహెచ్ఎంసీలో పనిచేయని సాఫ్ట్వేర్, జీహెచ్ఎంసీలో నాలా విస్తరణ, ఎస్ఆర్డిపి, ఎస్ఎన్డిపి, రహదారుల విస్తరణ తదితర ప్రాజెక్టులకు సంబంధించి అవసరమైనటువంటి భూమి ఆస్తుల సేకరణలో నష్టపరిహారంగా నగదు చెల్లింపులకు బదులుగా ప్రవేశపెట్టినటువంటి టీడీఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను జీహెచ్ఎంసీలో నిలిపివేశారు. ప్రస్తుతం టీడీఆర్కు సంబంధించి ఓటీపీ ఆన్లైన్ సర్వర్ పనిచేయడం లేదు. రైట్, ఇది నిలిపివేశారంటేనే దాని ఉద్దేశం అదే. ఏదైతే సాఫ్ట్వేర్ పనిచేయకుండా చేస్తే దాన్ని నిలిపివేయడానికే ఈ సాఫ్ట్వేర్ పనిచేయకుండా చేశారా ఏంటనేది కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పేసి చాలామంది రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆరోపిస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. ఏదైతే ఈ నేపథ్యంలోనే గడిచిన కొన్ని నెలలుగా టీడీఆర్లు ఇవ్వడంలో కమిషనర్ ఆసక్తి చూపడం లేదు. అప్పుడప్పుడు 1-2 జారీ అయిన సర్టిఫికెట్లు సైతం ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే జరుగుతున్నాయని బిల్డర్లు పేర్కొంటున్నారు. రహదారి విస్తరణ పనుల్లో భూమి కోల్పోయిన వారికి సైతం టీడీఆర్ అందుకోవడం సవాలుగా మారింది. టీడీఆర్ దరఖాస్తులకు సంబంధించి కింది స్థాయి అధికారులు పై స్థాయి అధికారులకు పంపినా ఏదో కారణంతో తిరస్కరణకు గురై వెనక్కి పంపిస్తుండడం గమనార్హం. టీడీఆర్తో లాభాలు. గ్రేటర్ హైదరాబాద్లో వివిధ అభివృద్ధి పథకాల కోసం చేపట్టే భూసేకరణ, ఆస్తుల సేకరణ సందర్భంగా జీహెచ్ఎంసీ టీడీఆర్ పత్రాలను అందజేస్తున్నారు. అభివృద్ధి పనులకు ప్రైవేటు వ్యక్తుల నుంచి భూమిని సేకరించి నగదు పరిహారానికి ప్రత్యామ్నాయంగా ఈ టీడీఆర్ను ఇస్తున్నారు. ఏదైనా ఒక నిర్వాసితుడు నాలా విస్తరణ వల్ల ఏ మేరకు స్థలాన్ని కోల్పోయాడో అంతకు 4 రెట్లకు టీడీఆర్ పత్రాలను పరిహారంగా పొందుతాడు. ఉదాహరణకు అమీర్పేటలో రహదారి విస్తరణలో 20 గజాల స్థలాన్ని కోల్పోయిన నిర్వాసితుడు జీహెచ్ఎంసీ ఇచ్చే 80 గజాల టీడీఆర్ పత్రాన్ని తీసుకొని ఇతరులకు విక్రయించుకునే హక్కు పొందుతాడు. టీడీఆర్ పత్రం కలిగినటువంటి వారు జీహెచ్ఎంసీ బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి ఇచ్చే అనుమతికి ఆధారంగా చేపట్టే నిర్మాణ వైశాల్యాన్ని నిబంధనలకు అనుసరించి క్రమబద్ధీకరించుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఐటమ్ మనం చూస్తున్నాం. ఇక మిగతా ఐటమ్స్ మనం చూద్దాం. ఇంకా మిగతా కథనాలను పరిశీలిద్దాం. ఇక్కడ అస్తంపానలో ఆర్థిక విధ్వంసం అంటూ మరొక ప్రధాన వార్తను మనం చూస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం క్లియర్ కట్గా చూడొచ్చు. ఇక్కడ అస్తంపానలో ఆర్థిక విధ్వంసం అంటూ చూస్తున్నాం. ఇక్కడ జీఎస్టీ వసూళ్లలో దేశంలోనే అట్టడుగున తెలంగాణ ఉందంటూ ఇక్కడ ప్రధానంగా మనం ఈ వార్తను చూడొచ్చు. సెప్టెంబర్లో రాష్ట్రంలో మైనస్ వృద్ధి రేటు నమోదైందంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా ఈ ఐటమ్ మనం చూడొచ్చు. కరోనా తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పాలనలోనే మైనస్లోకి వెళ్ళిందంటూ కూడా ఇక్కడ సబ్ టైటిల్ మనం చూడొచ్చు. కేసీఆర్ పాలనలో జీఎస్టీ వసూళ్లలో 2 అంకెల వృద్ధి చెందిందంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ఏదైతే నిరుడు 1% వృద్ధితో సరిపెట్టినటువంటి రేవంత్ ప్రభుత్వం అంటూ కూడా ఇక్కడ ఐటమ్ మనం చూడొచ్చు. ఈసారి ఏకంగా రుణాత్మక వృద్ధి రేటుతో చెత్త రికార్డు, అంటే రికార్డు మొత్తానికి పతనావస్థకు వెళ్తుంది ఏదైతే ఆర్థిక వ్యవస్థకు సంబంధించి అంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. ఇక్కడ ఏదైతే సంవత్సరం పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ 2020 నాటికి మైనస్లోకి వెళ్ళింది కరోనా టైంలో. తర్వాత 2021 చూసుకున్నట్టయితే 6 నెలల్లో సెప్టెంబర్ జీఎస్టీ వసూల వృద్ధి రేటుకి సంబంధించి డీటెయిల్గా చూస్తున్నట్లయితే 2021 20% వృద్ధి రేటు చెందింది, 22లో 12%, 23లో 33%కు పైకి వెళ్ళింది. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చివరి టర్మ్లో ఏదైతే 2023 టర్మ్లో ఆర్థిక సంబంధించి వృద్ధి రేటు పైకెళ్ళింది, 33% పైకెళ్ళింది. ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత 2024లో జీఎస్టీ వసూలుకు సంబంధించి ఆర్థిక వృద్ధి రేటుకి సంబంధించి చూసినట్లయితే ఏకంగా 2024 మొత్తానికి పడిపోయింది. 1% మాత్రమే వసూల్లోకి వచ్చినటువంటి పరిస్థితి. ఇక 2025
2025 నాటికి చూసుకున్నట్లయితే ఈ 2 సంవత్సరాలు అంటే ఇంకా రెండు నెలలు అటు ఇటు కావచ్చు, కానీ దాదాపు ఈ 2 సంవత్సరాల వ్యవధిలో చూసుకున్నట్లయితే 2025 నాటికి 5% మైనస్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఏదైతే జిఎస్టీ వసూలకు సంబంధించి మొత్తానికి ఆర్థిక పరమైనటువంటి విషయాలకు సంబంధించి ఎట్లా ఉందనేది మనం క్లియర్ కట్గా చూడొచ్చు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇంకా మిగతా పేజీలా ఉంది. సో ఆర్థిక వృద్ధి రేటు ఎలా ఉంది, ఎలా మందగించిందని క్లియర్ కరెక్ట్గా మనం చూస్తున్నాం. హస్తపారలో ఆర్థిక విధ్వంసం అంటూ దీనికి సంబంధించి ఐటమ్ మనం చూస్తున్నాం. సో ఆర్థికంగా జిఎస్టీ వసూలులో మాత్రం చాలా వెనుకబడిపోయిందని చూడొచ్చు. ఇంకా మిగతా వార్తలు కూడా చూసినట్లయితే కారు జోర్దారు కాంగ్రెస్ బేజార్ అయిన ఐటమ్ మనం చూస్తున్నాం. ఇక ఏదైతే జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై అధికార పార్టీ ఆపసోపాలు పడుతుందంటూ కూడా ఇక్కడ క్లియర్గా మనం చూడొచ్చు. ఆల్రెడీ జూబ్లీహిల్స్ సంబంధించి బీఆర్ఎస్ సంబంధించి అభ్యర్థిని ఎప్పుడో ఖరారు చేసింది. దాదాపు ఖరారు చేసిన తర్వాత ప్రచారం కూడా మొదలుపెట్టేసింది. ప్రచారం కొనసాగుతున్నటువంటి అంశం మనం చూడొచ్చు. దాంతోపాటుగా ప్రధానంగా అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థిని ఎవరిని ఎంపిక చేయాలి అనేది అక్కడ మల్లగుల్లాలు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి కరువవుతున్నాడనే చాలామంది అంటున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. రోజుకొకరి పేరు తెర మీదకి వస్తుంది. హస్తనేతలకు తలపోటుగా మారింది ఈ అంశం. ఇప్పటికే 6 గ్రూపులుగా విడిపోయినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులు 6 గ్రూపులు అంటే మామూలు విషయం కాదు. 6 గ్రూపులుగా ఒక్క కాన్స్టిట్యూషన్కి సంబంధించి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూషన్ సంబంధించి 6 గ్రూపులుగా విడిపోయి వాళ్ళు ఎట్లా ఆపసోపాలు పడుతున్నారని క్లియర్ కట్గా ఇక్కడ ఐటమ్ మనం చూస్తున్నాం. అభ్యర్థి ఎంపికపై ఇన్ఛార్జి మంత్రుల మధ్య విభేదాలు కూడా తలెత్తుతున్నాయి. అంటే ఏదైతే ఇన్ఛార్జి మంత్రులు ఉన్న నేపథ్యంలో అక్కడ వాళ్ళ మధ్య కూడా విభేదాలు తలెత్తుతున్నాయి అంటున్నారు. కాంగ్రెస్లో ఇవన్నీ వెరీ వెరీ కామన్ అనుకోవచ్చు. మొత్తానికి అవి జరుగుతూనే ఇంకా ఒకరిని ఖరారు చేస్తే మిగతా వారు తిరగబడతారన్న భయం వాళ్ళలో నెలకొంది. ప్రజల ఆకాంక్ష మేరకు గోపీనాథ్ కుటుంబానికే కేసీఆర్ అవకాశం ఇచ్చారు. ఏదైతే ప్రజలు ఆకాంక్ష దాదాపు ఎప్పుడైనా బీఆర్ఎస్ సంబంధించినటువంటి అక్కడ స్థానికంగా ఎలాంటి ఉన్నది, ఎవరు అభ్యర్థి అయితే బాగుంటుంది అనేది స్థానికంగా అన్నీ గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ తీసుకొని గ్రౌండ్ లెవెల్లో ఖరారు చేసే కేసీఆర్ గారు అభ్యర్థిని ఖరారు చేస్తారు. ముందు నుంచి అది ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి అంశం అది. ఇప్పటికే ఇంటింటి ప్రచారంతో బీఆర్ఎస్ అభ్యర్థి దూకుడు పెంచారు. కేటీఆర్ బలంతో మాగంటి సునీత గోపినాథ్ ముమ్మరం ప్రచారం చేస్తున్నారు. భర్తను కోల్పోయిన ఆడబిడ్డగా సునీతను ఆదరిస్తున్నటువంటి ప్రజలు మొత్తానికి ఏదైతే మాగంటి గోపినాథ్ చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, బీఆర్ఎస్ హయాంలో చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, దానికి సంబంధించి ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ అది కంచుకోట, ఖచ్చితంగా బీఆర్ఎస్కే పట్టం కడతారని చెప్పేసి అందరూ ఊహిస్తున్న అంశమే అది. ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే శుక్రవారం బోరబండ డివిజన్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ కుమార్తె అక్షర, ఏదైతే గోపినాథ్ గారి కుమార్తె అక్షర ప్రచారం చేస్తున్నటువంటి ఫోటోను మనం ఇక్కడ క్లియర్ కట్గా మనం చూడొచ్చు. మొత్తానికి జూబ్లీహిల్స్లో ఎన్ఎస్సీఏ గూండాగిరి, మహిళలపై ఎన్ఎస్సీఏ అధ్యక్షుడి దౌర్జన్యం, ఇందులోకి వెళ్లి మరీ విచక్షణారహితంగా దాడి, చికిత్స పొందుతున్న బాధితులు కేసు నమోదు, వివస్త్రను చేసి కొట్టారని బాధితుల ఆరోపణ, బాధితులను పరామర్శించిన బస్తీల నాయకులు, రౌడీ ఈచానికి బుద్ధి చెప్పాలని చెప్తామని బస్తీవాసుల ఫైర్ అవుతున్నట్టు ఇక్కడ ఐటమ్ మనం చూస్తున్నాం. ఇదైతే ఇక్కడ ఇంకో ఐటమ్ కూడా చూడొచ్చు. దసరా కిక్కు 697 కోట్లు, పండుగకు రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. పేరుకి గాంధీ జయంతి, బెల్ట్ షాపుల్లో ఫుల్ జోషు, నిరుడితో పోలిస్తే 60% అదనంగా విక్రయాలు జరుగుతున్నాయి అంటూ ఇక్కడ ఐటమ్ మనం చూస్తున్నాం. మద్యం విక్రయాల కోసమే ఎన్నికల ప్రకటన అంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా ఐటమ్ మనం చూడొచ్చు. ఇంకొక ఐటమ్ మనం చూస్తున్నాం. వర్షాలతో రోడ్లు ధ్వంసమవుతున్నాయని చెప్పేసి ఇక్కడ క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ప్రజలకు నిత్య నరకం. గత నెలలో 1157 కోట్ల నష్టం జరిగింది. మరమ్మతులకు పైసా ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం, కాంట్రాక్టర్లకు 150 కోట్ల బిల్లులు పెండింగు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఇలా ఉందంటూ కూడా క్లియర్ కట్గా ఐటమ్ మనం చూడొచ్చు. ఆగస్టులో కురిసినటువంటి వర్షాలతో జరిగిన నష్టం 1157 కోట్లు. తాత్కాలిక మరమ్మతులకు R&B శాఖ కోరినటువంటి నిధులు 53 కోట్లు. ప్రభుత్వం ఇచ్చిన నిధులు 0. ప్యాచ్ వర్క్లకు చెల్లించాల్సిన బకాయిలు 150 కోట్లు. తాజా వర్షాలతో రోడ్లకు జరిగినటువంటి నష్టాన్ని ఇంకా అంచనా వేయలేదంటూ కూడా క్లియర్ కట్గా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక ఏదైతే ఇటు చూసుకున్నట్లయితే ఏదైతే పండగ పూట తాగునీటి కటాకట అంటూ ఇంకా ఇక్కడ ఇంకొక ఫోటో వార్తను చూస్తున్నాం మనం. దసరా పండగ పూట ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పలేదు. గొంతు తడుపుకునే దారి లేక గ్రామస్తులు వ్యవసాయ బోరుబావులకు ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం అక్కంపల్లి గ్రామ శివార్లోని బోరు మోటారు పంపు వద్ద ఇలా నీటిని పట్టుకుంటున్నటువంటి గ్రామస్తులు పండుగ రోజు కూడా వారికి తాగునీరు దొరక్క వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి అంశం, దానికి సంబంధించినటువంటి ఫోటో ఐటమ్ క్లియర్ కట్గా మనం చూస్తున్నాం. ఇదైతే పండగ రోజు కూడా తాగునీరు దొరక్క చాలా తీవ్ర అవస్థలు పడుతున్నామంటూ వాళ్ళు బోరుబావి దగ్గరికి వెళ్ళి తాగునీటిని తీసుకొచ్చుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తం అంతా ఊరంతా కదిలి ఆ బోరుబావి దగ్గరికి వెళ్ళినట్టే ఈ వార్త కనబడుతుంది మనకు. ఇంకా మిగతా వార్తలు చూసుకున్నట్టయితే మనకు కాంగ్రెస్ పాలన ఆర్థిక విధ్వంసం అంటూ కూడా ఇంకో ఐటమ్ మనం ప్రధానంగా చూడొచ్చు. జీఎస్టీ వసూళ్లలో దేశంలోనే అట్టడుగున తెలంగాణ ఉందంటూ కూడా ఐటమ్ మనం చూస్తున్నాం. సెప్టెంబర్లో రాష్ట్రంలో మైనస్ వృద్ధి రేటు నమోదైందన్నట్టు కూడా ఇక్కడ సబ్ టైటిల్స్ మనం చూస్తూ ఉన్నాం. కరోనా తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పాలనలోనే మైనస్లోకి వెళ్ళిందంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా రాసిన అంశాన్ని మనం చూడవచ్చు. కేసీఆర్ పాలనలో జీఎస్టీ వసూలులో 2 అంకెల వృద్ధి చెందింది, కానీ కాంగ్రెస్ పాలనలో మొత్తానికి మైనస్లోకి వెళ్తుందంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా ఐటమ్ మనం చూస్తున్నాం. నేడు 1% వృద్ధితో సరిపెట్టినటువంటి రేవంత్ సర్కారు ఈసారి ఏకంగా రుణాత్మక వృద్ధి రేటుతో చెత్త రికార్డు నమోదు చేసుకుందంటూ కూడా క్లియర్ కట్గా ఐటమ్ మనం చూస్తున్నాం. జీఎస్టీ వసూలు ప్రభుత్వాల పాలన తీరుకు ఒక గీటు రాయి, ఒక రాష్ట్రం లేదా దేశ ఆర్థిక అభివృద్ధికి ఒక కొలమానం, ప్రజల కొనుగోలు సామర్థ్యానికి సూచిక, వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియజెప్పే ప్రామాణ్యం. జీఎస్టీ వసూళ్లు పెరిగితే ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నట్టు ఒక లెక్క, కానీ రాష్ట్రంలో మాత్రం పూర్తిగా రివర్స్ అయ్యింది. కాంగ్రెస్ పాలనలో ఆర్థిక వృద్ధి రేటు అట్టర్ ఫ్లాప్గా మారింది. కేసీఆర్ పాలనలో జీఎస్టీ వసూళ్లు 2 అంకెల వృద్ధితో పాటు రంకెలు వేశాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పురోగతి మాట దేవుడెరుగు, మైనస్ వృద్ధి రేటుతో దేశంలోనే అట్టడుగు స్థాయికి తెలంగాణ పడిపోయిందంటే ఇక్కడ క్లియర్ కట్గా మనం ఐటమ్ మనం చూడొచ్చు. దీనికి సంబంధించి ఏదైతే ఆర్థిక రంగ అభివృద్ధిలో కాంగ్రెస్ అట్టర్ఫ్లాప్ అయిందంటూ మరోసారి నిరూపితమైంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు కరోనాతో పోటీ పడుతూ ఆర్థిక రంగాన్ని విధ్వంసం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ ఏకంగా దేశంలోనే అట్టడుగున నిలిచింది, చెత్త రికార్డును సొంతం చేసుకున్నది. ఇందుకు సెప్టెంబర్లో నమోదైనటువంటి జీఎస్టీ వసూళ్లే నిదర్శనం అంటూ ఇక్కడ మనం చూడొచ్చు అని చెప్పేసి దేశవ్యాప్తంగా సెప్టెంబర్లో రాష్ట్రాలు జీఎస్టీ వసూళ్లలో సగటున 7% వృద్ధి రేటును నమోదు చేశాయి. తెలంగాణ మైనస్లోకి 5% వృద్ధి రేటును సాధించింది. అంటే నిరుడు కన్నా జీఎస్టీ ఆదాయం 5% తగ్గిపోయింది. నిరుడు 5,267 కోట్లు వసూలు కాగా ఈ ఏడాది 4,998 కోట్లు వచ్చాయి. 267 కోట్లు తగ్గాయి. తద్వారా జీఎస్టీ వసూళ్ల వృద్ధిలో దేశంలోనే తెలంగాణ చివరి స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ -4% వృద్ధి రేటుతో తెలంగాణ తర్వాతి స్థానంలో నిలిచింది. దీనిని బట్టే కాంగ్రెస్ పాలన అట్టర్ ఫ్లాప్ అని స్పష్టమవుతుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. కేసీఆర్ పాలనలో 2 అంకెల వృద్ధి చెందింది. ఏదైతే కేంద్రం 2020 జనవరి నుంచి రాష్ట్రాల వారీగా జీఎస్టీ వసూళ్ల లెక్కలను విడుదల చేస్తుంది. కేసీఆర్ హయాంలో 2021 నుంచి తెలంగాణలో ప్రతి ఏటా సెప్టెంబర్లో 2 అంకెల వృద్ధి రేటు నమోదైంది. 2020లో కరోనా కారణంగా వసూళ్లు పడిపోగా ఆ తర్వాతి నుంచి పుంజుకున్నదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2020తో పోల్చితే 2021 సెప్టెంబర్లో 25% వృద్ధి రేటు నమోదు కాగా 2022లో 12% పెరిగింది. 2023లో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చివరి సంవత్సరంలో ఏదైతే 2023లో 33% వృద్ధి రేటు సాధించింది. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చివరి సంవత్సరంలో 33% వృద్ధి రేటు సాధించింది అంటే మామూలు విషయం కాదని చెప్పేసి దాని విషయం అర్థమవుతుంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏంటనే చూడొచ్చు. 2024 సంవత్సరంలో మొదటి సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1% మాత్రమే వృద్ధి రేటు సాధించింది. దాని తర్వాత 2025 అంటే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి సంవత్సరం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరంలో -5% అంటే దాదాపు 5% మైనస్లోకి వెళ్ళింది. అంటే ఫస్ట్ సంవత్సరంలో 1% వృద్ధి రేటు సాధించింది. ఆ తర్వాత ఇంకా పుంజుకోవాల్సింది పోగా ప్రజెంట్ నడుస్తున్నటువంటి 2025 సంవత్సరానికి గాను కాంగ్రెస్ ప్రభుత్వం వృద్ధి రేటు జీఎస్టీ వసూళ్ల వృద్ధి రేటు -5% అంటే అన్ని రంగాల్లో విఫలమయ్యే, అన్ని రంగాల్లో కూడా ఎక్కడ కూడా లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ జరగని పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఆ నేపథ్యంలో దాదాపు 5% మైనస్లోకి వెళ్ళడం అనేది ఆర్థికంగా చాలా క్షీణించడం అనేది అందరూ నిపుణులు చెబుతున్నటువంటి అంశం ఇది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, దీన్ని ఎట్లా సరిచేయాలని చెప్పేసి గణాంకాలు వేయాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. వృద్ధి రేటును పైకి తీసుకెళ్ళాలి, కానీ ఇలా మైనస్లోకి తీసుకెళ్లడం అనేది చాలా
చాలా చాలా ఆర్థికంగా చాలా నష్టపోయే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా నష్టపోయాం. ఇంకా నుంచైనా ఆర్థిక నిపుణులతోటి కాంగ్రెస్ ప్రభుత్వం చర్చించాలని చెప్పేసి చాలామంది నిపుణులు చెబుతున్నటువంటి అంశం. మొత్తానికి ఇలాగే వెళ్తే మాత్రం ఇంకా 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 దినస్థితికి ఆర్థిక పరిస్థితి వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పేసి చాలామంది ఆర్థిక నిపుణులు చెబుతున్నటువంటి అంశం. దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించాలని చెప్పేసి చాలామంది మేధావులు కోరుతున్నటువంటి అంశం.